ఇప్పుడు మంత్రి గారు చెప్పారు ఏది డెబిట్ సెంటర్ అప్పు ఉంది కదా మరి ఎంప్లాయీస్కి ఇవ్వాలి లేకపోతే బయట వచ్చి వర్కులకి ఇవ్వాలి బిల్స్కి ఇవ్వాలి అవన్నీ చెప్పారు కదా అధ్యక్ష బిల్స్కి ఇవ్వాలి అవన్నీ చెప్పారు కదా అందరికి మరి ఇంకేం చెప్పారు మరి కోర్టులో ఇప్పుడు నేను ఇంకా అవుట్ స్టాండింగ్ లయబిలిటీస్ చెప్పలేదు అధ్యక్ష మీరు అయ్యా చెప్తారు ప్లీజ్ కంక్లూడ్ చేయండి సార్. దీనికి గత ప్రభుత్వాలు 24లో వీళ్ళు 19లో ప్రభుత్వాన్ని అప్పచెప్పినప్పుడు అప్పుడు అన్ని ఉన్నాయి అధ్యక్ష. ఇగో ఎంతైతే వాళ్ళు పేమెంట్స్ కి లేకపోతే అక్కడ ఇవ్వాల్సిన బాకీలు 50,000 కోట్లు అలాగే వాళ్ళ కంట్రిబ్యూషన్ ఎంత ఉందో అన్ని వాళ్ళు ఇచ్చిన దాంట్లోవే మేమేమి సొంతంగా ఇదేం తెలియదు. సోర్స్ కూడా మీరు ఇచ్చిన 24 బడ్జెట్ ఏది పెట్టారో ఆ బడ్జెట్ లో ఉన్న దాంట్లోనే తీసుకున్న లెక్కలు ఇవన్నీ కూడా ఇవేవి నేనేమి సొంతం కాదు అన్ని వారసత్వంగా వచ్చినవే అన్నింటి పెట్టండి ప్రతిదాన్ని యాక్సెప్టెడ్ ఏ అప్పున్నా 2014 నుంచి 19 వరకు 2014 ముందు ఎంత వచ్చింది 14 నుంచి 19 వరకు ఎంత ఉంది 19 నుంచి 24 ఎంత ఉంది 24 ఇవాళ వదిలేస్తే ఇక్కడ నుంచి చేస్తే అప్పు ఎంత అని 3 బైఫిట్ చేసి వైట్ పేపర్ ఇవ్వండి మాకు వైట్ పేపర్ ఇవ్వండి యాక్సెప్టెడ్ అంతేగాని లేనిపోయిన బయట చెప్పి మొగ్గ మీద చేసి ప్రభుత్వం అండి కంటిన్యూస్ ప్రాసెస్ అది ఆ ప్రాసెస్ చేయాలి కదా మీరు మళ్ళీ అడుగుతున్నారు అధ్యక్ష మాకు ఏం అభ్యంతరం లేదు ఇంకో వైట్ పేపర్ ఇస్తామని ఆల్రెడీ ఇచ్చిన వైట్ పేపర్ లోనే 9,74,500 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నారు అనేటువంటి ఆఖరికి రైతులు ధాన్యం వాళ్ళు వచ్చి గవర్నమెంట్ కి ఇస్తే అది లయబిలిటీ నేను కడుతున్నాను చిన్న పిల్లలు పెడితే ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ పెడితే మేము కడుతున్నాం ఇవన్నీ గవర్నమెంట్ బకాయిలు ప్లీజ్ క్వశ్చన్ నెంబర్ 13719 question number 13763 and 13850 are deemed to have been answered. The house is adjourned for 10 minutes.